జిల్లాల పునర్విభజన రాయచోటిలో సెగలు రేపుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లిలో కలిపితే తాము అంగీకరించబోమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాయచోటికి బంద్ కు పిలుపునిచ్చారు. రాయచోటి జిల్లా సాధన జేఏసీ రాజకీయ పార్టీలు బంద్ పాటిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాను మార్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లా సర్కిల్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనలతో కడప మదనపల్లె రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మనం చూస్తున్న ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ముందుకెళ్తున్న ప్రభుత్వం. దీనికి సంబంధించి రాయచోటులో అయితే సెగలు రేపుతున్నటువంటి కండిషన్ మనం స్క్రీన్ లో కూడా చూస్తున్న. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్నారు. ఏదైతే అన్నమయ్య జిల్లాగా ఉన్నటువంటి రాయచోటిని మదనపల్లిలో కలిపితే గనుక అంగీకరించమంటూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శర్మ. ఏదైతే రాయచోటికి సంబంధించి మదనపల్లిలో కలిపితే మేము ఒప్పుకోము, ఇది అన్నమయ్య కేంద్రంగా ఉంది, అన్నమయ్య జిల్లాలోనే ఉంచాలంటూ కూడా స్వచ్ఛందంగా స్థానికులు బంద్ పాటిస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మొత్తానికి అన్నమయ్య జిల్లాలో 3 ప్రాంతాల్లో ఒక రకమైన నిరసన జ్వాలలు రేగుతున్నాయి. ఒకవైపు రాజంపేట, కోడూరులో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళన గత 15 రోజులుగా కొనసాగుతుంటే తాజాగా నిన్న సాయంత్రం నుంచి ప్రభుత్వం ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారనేటువంటి ఒక ప్రచారం రావడం, తర్వాత ప్రభుత్వ పరిశీలనకు రావడంతో ఇక్కడ ఒక్కసారిగా రాయచోటి జిల్లా కేంద్రంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తర్వాత నిన్న రాత్రి జేఏసీ నాయకులు హుటాహుటిన రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తర్వాత ఇవాళ బంద్ కు పిలుపునిచ్చారు. మొత్తం స్వచ్ఛందంగా అందరూ బంద్ లో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు, తర్వాత ప్రజా సంఘాలు. ఏదైతే గతంలో రాయచోటి జిల్లా కేంద్రంగా చేసినటువంటి జిల్లా సాధన కమిటీ కూడా ఈ ఆందోళన పాల్గొంటుంది. అయితే స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. తర్వాత 3 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఒక్కసారిగా మదనపల్లిలో జిల్లాలో కలపడం అనేది ఇది ఏ రకంగా చేస్తున్నటువంటి ఒక ఆందోళన, తర్వాత నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికల సందర్భంలో ఏదైతే రాయచోటి పట్టణంలో 4 రోడ్ల కూడా నిర్వహించినటువంటి సమావేశంలో బహిరంగ సభలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని అట్లాగే అన్నమయ్య జిల్లాను అలాగే ఉంచుతామని ఇచ్చిన హామీకి కట్టుబడి అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మా అభిప్రాయాలు సేకరించకుండా ఎలా ఈ నిర్ణయానికి వస్తారంటూ కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అయితే గత నెల 27వ తారీఖున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ లో కేవలం మదనపల్లి, తర్వాత పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. అందులో భాగంగా ఏదైతే రాజంపేటకు సంబంధించినటువంటి నియోజకాలకు సంబంధించినటువంటి ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు ఏదైతే రాజంపేటలో చేర్చారో వాటిని కడపలో చేర్చారంటే ఒక ఆందోళన తప్పితే, తర్వాత రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో కేవలం రాజంపేట జిల్లా కేంద్రం చేయాలన్న ఆందోళన తప్పితే రాయచోటికి సంబంధించి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వకపోవడం వల్ల తాము ఆందోళన చేయలేకపోయామని, ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాయచోటిని మదనపల్లిలో చేర్చే ప్రతిపాదన తమకు ఏమాత్రం అంగీకారం కావడంతో వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆశ. రైట్ ప్రశాంత్ శర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.